హాయ్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేయటము సులువే, కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఉపయోగించటమే కష్టం. అలా అని మన డ్రైవర్ సోదరులకి తెలియదంటారా? తెలుసు, కానీ నిర్లక్ష్యం. ఏముందులే అని కొట్టిపడేయటం. అట్లా చేయకండి. ట్రాఫిక్ సిగ్నల్స్ని ఎప్పుడు ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో మరి తెలుసుకోకనే రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవటం జరుగుతుందని భారత ప్రభుత్వ రవాణా శాఖ ప్రకటించటం జరిగింది. ఇప్పుడు మనం సిగ్నల్స్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో మనము చూద్దాం. ఇది లెఫ్ట్ సిగ్నల్. మనం లెఫ్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు మరి 50 మీటర్ల దూరంలోనే మనం లెఫ్ట్కి క్రాస్ అవ్వాలనుకున్నప్పుడు ఈ సిగ్నల్ వేస్తే వెనకొచ్చేవాడు అప్రమత్తమయ్యి స్లో అవుతాడు. మనం సేఫ్గా లెఫ్ట్కి క్రాస్ అవ్వచ్చు. ఇది లెఫ్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు లెఫ్ట్ సిగ్నల్ వేసుకోవాలి. మరి ఇది రైట్ సిగ్నల్. మరి ప్రపంచంలో ఎక్కడైనా సరే యూటర్న్ తీసుకోవడానికి రైట్ సైడ్నే ఎక్కువగా ఉంటాయి. మరి మనం యూటర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు మరి రైట్ సిగ్నల్ వేసుకోవాలి. మరి ఇది కూడా మనం రైట్కి క్రాస్ అవ్వాలనుకున్నప్పుడు 50 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మనం సిగ్నల్ వేసుకోవాలి. పైపెచ్చి మనకు రైట్లో వచ్చేవాడు స్పీడ్ని కూడా గమనించి మనం రైట్ క్రాస్ అవ్వాలి. అప్పుడు సేఫ్గా మనం అవతలికి వెళ్ళిపోవచ్చు. మరి ఇది 4 సిగ్నల్. 4 సిగ్నల్ మనం ఎప్పుడు వేసుకోవాలంటే మనం వెళ్ళే దారిలో జంక్షన్ వచ్చినప్పుడు, మనం స్ట్రైట్గా వెళ్ళాలనుకున్నప్పుడు, మనం కనుక మరి జంక్షన్ క్రాస్ అయ్యే ముందు 50 మీటర్ల దూరంలో కనుక మనం ఈ 4 సిగ్నల్స్ వాడితే మరి అటు ఇటు రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు మన సిగ్నల్స్ని చూసి స్లో అవుతారు. అప్పుడు మనం సేఫ్గా మరి ఆ జంక్షన్ దాటి వెళ్ళిపోవచ్చు. ఇది మనం 4 జంక్షన్ల దగ్గర ఈ 4 సిగ్నల్స్ మాత్రం కంపల్సరీగా వాడాలి. మరి ఇలాంటి సిగ్నల్స్ని వాడి రోడ్డు ప్రమాదాలని అరికడతారని, మరి ఇలాగనే హార్న్స్, బ్రేక్ లైట్స్ ఉపయోగిస్తారని మరి నేను డ్రైవర్ సోదరులకి నమస్కరిస్తున్నా. రోడ్డు ప్రమాదాలని అరికట్టాలంటే ప్రపంచంలో ఒక డ్రైవర్ సోదరులే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ.